ఈరోజు పూర్వమిల్ల మండలం ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి ఏడీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం అంటే నేను పూర్వమిల్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలో 1193లో నాకు సర్వీస్ ఉన్నది. ట్రాన్స్ఫార్ము, బోరు అంతా సర్వీస్ ఉన్నది. అది గతంలో తెలియక 1194లో బోర్ పడింది. ట్రాన్స్ఫారం అందులో ఉన్నది, పక్క నెంబర్. అది చెరువు తట్టుగా ఉన్నది. 1193 నాకు సర్వీస్ ఉండేది. 94లో ఇది పడింది. దానికి వచ్చేసి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులే బాధ్యులు, కానీ నాకేమి ఈ సర్వే నెంబర్ ఇది, ఈ సర్వే నెంబర్ ఇది అనేది మాకు తెలియదు. ఇదే రెవెన్యూ వాళ్ళు, సర్వే వాళ్ళు ఇది ఇట్టా అని చెప్తే గనక అదే మేము చెప్పేది కూడా వినేది కూడా. ఇంకొకటి అయితే కాదు. రెండోది, అక్కడ నేనొక్కడినే ఏదో ఈ పూర్వమిల్ల మండలంలో తప్పుగా మోటార్ బిగించుకున్నట్టు, ట్రాన్స్ఫారం బిగించుకున్నట్టు మా ఎలక్ట్రిసిటీ అధికారులకు వచ్చేసి ఏడీ గారికి కానీ ఏఈ గారికి కానీ తెలిసినట్టుంది. కానీ పూర్వమిల్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సగిలేటి వద్ద గురప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ సగిలేరు ఉంది. ఆ సగిలేట్లో దాదాపు 40 నుంచి 50 ట్రాన్స్ఫారంలు పెట్టి 100 మోటార్లకు పైగా ఏట్లో బిగించి మొత్తం నీళ్లన్నీ దాదాపు 3 కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ ఉన్నారు. ఏటి సాల్లో వేళ ఎవరైనా రైతు ఎవరన్నా ఉంటే గనక మోటార్ ఏదైనా బిగించుకోవచ్చేమో, కానీ ట్రాన్స్ఫారంలు దాదాపుగా 50 ట్రాన్స్ఫారాలు పైగా బిగించి ఉన్నారు అంటే గనక ఇన్ని రోజులైనా కూడా దాదాపుగా ఒక నెల రోజుల క్రితము పత్రికలలో కూడా వచ్చినాయి. దాంట్లో గుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు ఆ ఏట్లో బిగించిన దాంట్లకు ఏం చర్య తీసుకుంటున్నారు అనేది మాత్రం లేదు. ఈ చెరువు తట్టులో పక్క సర్వే నెంబర్లో ఉన్న చాపాటి నారాయణ రెడ్డి ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే కానొస్తా ఉంది. ఇతను ఏమి అన్నది నేనైతే గనక ఒక రాజకీయ నాయకునిగా మాత్రం మాట్లాడడం లేదు. ఈరోజు నేను ఒక రైతుగా నాకు జరిగిన అన్యాయం గురించే చెప్తాండా. నేను ఒకవేళ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు, కానీ ఈరోజు వచ్చేసి అక్కడ నేను ఒక రైతుగా ఉండి నా ఒక్క ట్రాన్స్ఫార్మే మీకు అడ్డం వచ్చిందా? లేదు. ఏట్లో ఉన్న 50 ట్రాన్స్ఫార్మర్లు, 100 మోటార్లు నా ట్రాన్స్ఫార్మర్ గుండా ఎటువంటి ప్రజలకు కానీ పశువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ గురప్ప స్వామి దగ్గర టెంపుల్ దగ్గర సగిలేట్లో బిగించిన మోటార్లకు